50 ఏళ్ళు నిండిన సందర్భంగా అరుణోదయలు అన్ని సాంస్కృతిక ఉద్యమాల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ మన అభినందనలు చప్పట్లతో అయినా తెలుపుకుందాము. ఎందుకంటే 50 ఏళ్ళు అనేది సామాన్యమైన విషయం కాదని ఇప్పటికే మన వక్తలంతా మాట్లాడారు. ఒక వ్యక్తి జీవితంలో కానీ ఒక సంస్థ జీవితంలో కానీ 50 ఏళ్ళు సామాన్యమైంది కాదు. మొత్తం జీవితం అంతా నిజానికి 50 ఏళ్ళ తర్వాత మిగిలేదంతా బోనస్ అంటారు. ఇలాంటి ఒక 50 ఏళ్ల కాలాన్ని మొత్తం సాంస్కృతిక యుద్ధంలో గడిపిన అరుణోదయకి నిజంగా నేను అరుణోదయ గురించి పుస్తకం గురించి నాకు విమలక్క ఒక అవకాశం ఇచ్చినప్పుడు నేను ఆలోచించింది నిజానికి ఒక స్త్రీల నాయకత్వంలో దేశంలోనే ఇలాగ నడుస్తున్న ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఉన్నాయా అని ఆలోచించాను. దాంట్లో కోసం నేను వెతికాను కూడా. నాకు తెలిసి ఈ దేశంలో ఇంతకాలం సాంస్కృతిక ఉద్యమాన్ని నడుపుతున్న ఒక స్త్రీల నాయకత్వంలో నడుస్తున్న ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది అరుణోదయ మాత్రమే అని నాకు అర్థమైంది. అది ఈ దేశంలోనే అని అనుకుంటే నేను నిజానికి స్త్రీల నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు ఏమున్నాయి, ముఖ్యంగా సాంస్కృతిక ఉద్యమాలు ఏమున్నాయి అని కూడా వెతికాను. నాకు అప్పుడు ఒకే ఒక్క ఉద్యమం కనిపించింది అలాంటిది. అంటే నేను ఉద్యోగరీత్యా వేరు వేరే దేశాల్లో ఉన్నప్పుడు నాకు పరిచయమైన కొంతమంది ఉద్యమకారులతో నాకు తెలిసిన ఒక ఉద్యమ సంస్థ జపతిస్తా మూవ్మెంట్ ఒకటి ఉన్నది. లాటిన్ అమెరికాలో జరుగుతున్నది. అది స్త్రీల నాయకత్వంలో జరుగుతున్నది. అంటే నాకు అనిపించింది మొత్తంగా భారతదేశంలో అరుణోదయ కేవలం జపతిస్తా మూవ్మెంట్ ఇవి మాత్రమే స్త్రీల నాయకత్వంలో స్త్రీలను కలుపుకొని ముందుకు వెళ్తూ మొత్తం సమాజంలో ఉన్న సాంస్కృతికమైన ఒక మార్పు కోసం పనిచేస్తున్న ఒక ఉద్యమంగా కనిపించింది. ఈ విషయాల గురించి తెలియాలంటే నిజానికి అరుణోదయ గురించిన చరిత్ర ఎక్కడున్నది అని వెతకడం మొదలుపెట్టాను. మీరు ఈ మధ్య మనం తెలుసు, ఏమన్నా అడిగితే మొత్తం ఫోన్లో అడుగుతూ ఉంటాం, ఏదో చెప్తుంటుంది, గూగుల్ ఏదో చెప్తుంటుంది. మీరు ఒక్కసారి సాంస్కృతిక ఉద్యమాలు మొత్తం భారతదేశంలో ఏమున్నాయని అడగండి చూద్దాం, ఆర్ గూగుల్లో వెతకండి, మనకి ఒక్క సమాచారం కూడా దొరకదు. అంటే వాళ్ళు దొరికితే ఏమంటుంది స్వదేశీ మూమెంట్ అని ఇంకేదో అవి వస్తుంటాయి. ఒక మొత్తం మానవ జీవితంలో వాళ్ళ మీద తీవ్రమైన మార్పు వేసిన ఒక సాంస్కృతిక ఉద్యమం ఏదైనా ఉంది అని అంటే 50 ఏళ్ళుగా ఇది అరుణోదయ చేస్తున్న ఈ ప్రయాణాన్ని ఇది మామూలుగా మనందరి మీద వేసిన ప్రభావాన్ని చెప్పడానికి మనమే సాక్ష్యం. ఇక్కడ నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాటలు కావచ్చు, నిజానికి నాకు ఈ ఉద్యమ సంస్థలతో ఎలాంటి సంబంధము లేదు. తెలంగాణ ఉద్యమం వరకు నాకు తెలంగాణ ఉద్యమమే ఎందరో ఉద్యమకారులని పరిచయం చేసింది, అట్లాగే విమలక్కను కూడా పరిచయం చేసింది. కానీ అంతకంటే ముందు నాలాంటి ఎంతో మందికి తెలంగాణలో, ఆ మాటకు వస్తే తెలుగు ప్రాంతాల్లో ఉద్యమ సోయిని ముఖ్యంగా మనం సమాజం కోసం ఏం చేయొచ్చు అనే ఆలోచనలు ఇచ్చింది ఇలాంటి సాంస్కృతిక ఉద్యమాలే కాదా? ఈ విషయాల గురించి ఆలోచించినప్పుడు జపతిస్తా మూమెంట్కి నిజానికి ఇప్పటికీ కేవలం 30 ఏళ్లే, కానీ మన అరుణోదయకి 50 ఏళ్ళు. ఇది మనందరం నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం. ఈ నేపథ్యమే ఈ పుస్తకం ప్రచురణకి ఒక కారణమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఒక చరిత్ర లేకపోవడం అనేది మన పక్కనే ఉన్న గొప్ప వ్యక్తుల గురించి అర్థం చేసుకోకపోవడం అనేది మనకి జరిగే పెద్ద నష్టాల్లో ఒకటి అని నేను అనుకుంటున్నాను. ఇంతకీ అరుణోదయ ఏం చేస్తుంటుంది? ఇప్పటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇంకా నేను మాట్లాడాల్సింది మిగిలింది ఏమీ లేదు అంతమంది వక్తలు మాట్లాడిన తర్వాత. అందుకే నేను ఇక్కడున్న నా చిన్న అక్క చెల్లెళ్ళు కళాకారుల కోసం నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఇది కూడా నేను జపతిస్తా మూమెంట్లోనే నేను విన్న కథ. అందులోనట ఒకసారి ఒక ఉద్యమ నాయకుడు అట్లా పొలాల పోటీ అడవుల పోటీ పోతూ ఉంటే ఆయనకు ఒక ఆరుద్ర పురుగు ఎదురైందట. ఆరుద్ర పురుగు ఎదురైనప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సంభాషణలో ఆరుద్ర పురుగు చెప్పిందట, మాటల సందర్భంలో చెప్పింది, నేను ఇప్పుడున్న నియో లిబరలిజం గురించి, సామ్రాజ్యవాదం గురించి,
ప్రపంచీకరణ గురించి దీనన్నిటి గురించి చదువుతున్నాను అని చెప్పిందట. ఆరుద్ర పురుగు మనకు కనిపిస్తుంది కదా, ఇంక లేకపోతే బింగన్న అనుకోండి, ఏదైనా సరే. అయితే అప్పుడు ఆ ఉద్యమ నాయకుడు ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోవడం కాదు, అవును ఇవన్నీ చదువుకోవడం నీకేం లాభం అని అన్నాడట. అంటే అప్పుడు ఆరోగ్యపు అసలే ఎర్రటి ముఖం ఇంకా ఎర్రగా అయిపోయి కోపంతో ఒకసారి చూసి ఆయనతో అన్నదంట, అయ్యా నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడం అనేది, పట్టించుకోవడం అనేది నా బాధ్యత, అందుకని నేను చదువుతున్నాను. అట్లాగే ఇంకా మీ ఉద్యమాలు ఎంతకాలం నడుస్తాయో నేను అర్థం చేసుకోవడానికి కూడా నాకు ఈ అవగాహన అవసరం అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ బడాబాబుల బూట్ల కాళ్ళ కింద నేను ఇంకెంతకాలం బతుకుంటానో తెలుసుకోవాలి కదా. నాకు ఇంకా బతికి కట్టే కాలం ఎన్ని రోజులు అర్థం చేసుకోవడానికి కూడా నేను చదువుతున్నాను అని అన్నదంట. ఈ కథ ఏంటంటే, మామూలు అంటే ఆ మట్టి, ఇది మనం అరుణోదయకి అన్వయించుకుంటే మట్టి మనుషులని జ్ఞానం వైపు, అసలు సమాజంలో జరుగుతున్న విషయాల వైపు మళ్లించిన గొప్ప ఒక సాంస్కృతిక ఉద్యమంగా దీన్ని మనం చూడొచ్చు. చాలా మంది అనుకుంటారు వీళ్ళు పాటలు పాడతారు, నాటకాలు వేస్తారు, అయితే ఏంటి దీంతో వచ్చేది ఏంటి అని కూడా అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇంతకుముందు ఆరుద్ర పురుగు చెప్పినట్లుగా మొత్తం ప్రపంచంలో ఏ ఉద్యమాలకైనా సిద్ధాంతాలు లేదంటే ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినట్ల సిద్ధాంతాలను వల్లవేసే యూనివర్సిటీల్లో వల్లవేసే అకాడమిక్ స్టడీస్ కాదు బలాన్ని ఇచ్చేది, నిజమైన సామాజికమైన అవగాహన. ఆ అవగాహనను అందించింది ఈ ఆర్ట్ ఉద్యమాలు. అందుకే ఆర్ట్ ఈజ్ ఎ వెపన్ లోడెడ్ విత్ ఫ్యూచర్ అన్నారు. అది నిండా భవిష్యత్తుని నింపుకున్న ఆయుధం లాంటిది ఆర్ట్. అలాంటి ఆర్ట్ని చేతిలో పట్టుకొని ముందుకు వెళ్తున్న సంస్థ అరుణోదయం. ఇంకో విషయం చెప్పాలి, నిజానికి ఇంకో చిన్న కథ చెప్తాను. నాకున్న సమయంలో నేను చిన్నప్పుడు మా అమ్మ చేతిలో మొదటిసారి మ్యాక్సిమ్ గోర్కి అమ్మ పుస్తకం చూశాను. ఆ అమ్మ పుస్తకం చూసినప్పుడు నాకు మా అమ్మకి చాలా ఇష్టమైన పుస్తకం. ఆమె లైబ్రరీకి ఇవ్వకుండా ఇచ్చిన మళ్ళీ తెచ్చుకునేది. ఏంటా అని నేను కూడా చదివాను ఆ రోజుల్లో. అందులో తన కొడుకు కోసం కన్న కొడుకును కడుపులో పెట్టుకోవడానికి ఆ తల్లి పడే ఒక ఆతృత, ఆరాటం, దానికోసం ఆమె ఎంత దూరం వెళ్తుంది అనేది అమ్మ గురించి చెప్తూ ఉంటుంది అది. అయితే మనం అందరం అంటుంటాం విమలక్క గురించి అక్క అని. నాకు అట్లాంటి అమ్మ పుస్తకంలో కాదు, మన తెలంగాణలో మన కళ్ళ ముందల్నే లివింగ్ లెజెండ్ లాగా కనిపిస్తున్న విమలక్క అనిపించింది. నాకు విమలక్క అక్క కాదు, తెలంగాణకి అమ్మ అనిపిస్తుంది. మనం గద్దర్ని గద్దరని యుద్ధ నౌక అని అంటుంటారు అందరూ. నేనైతే అంటాను విమలక్క మన తెలంగాణకే, మొత్తం తెలుగు ప్రాంతాలకి, ఆ మాటకు వస్తే మొత్తం సౌత్ ఇండియాకి, ఆ మాటకు వస్తే మొత్తం భారతదేశంలోనే ఆమె ఒక గొప్ప అమ్మ చెట్టు అనుకుంటున్నాను. ఆమె ఒడిలో పెరిగిన వాళ్ళెందరూ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పుస్తకం చదవండి. ఇందులో ఇంతకుముందు మనకి ప్రభాకర్ అన్న చెప్పిండు, ఎంతో మంది వాళ్ళ అనుభవాలు రాశారు. ఆ చెట్టు ఒడిలో పెరిగిన వాళ్ళు, ఆ చెట్టు అంటే 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఇల్లు వదిలి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు తెచ్చి ఇక్కడ అక్క దగ్గర వదిలిపోతే వాళ్ళని కన్న తల్లై పెంచుకుంది. వాళ్ళకి కేవలం తిండి పెట్టడము అంతవరకు ఆగిపోలేదు. దాని తర్వాత వాళ్ళకి అన్ని విద్యా బుద్ధులు చెప్పించి, పక్కనే ఉన్న అంబేద్కర్ కాలేజీలో వాళ్ళని చేర్పించి చదువులు చెప్పించిండ్రు. వాళ్ళకి సమాజం పట్ల అవగాహన కలిగించిండ్రు. వాళ్ళకి ఆట నేర్పిండ్రు, పాట నేర్పిండ్రు. అసలు మనలో ఎంతమందికి తెలుసు అరుణోదయ ఎలా పనిచేస్తుందో? అరుణోదయ గురించి వింటుంటాం, కానీ ఇంతమంది పిల్లలు ఈరోజు ఇక్కడ మీరు చూసుంటారు, స్టేజ్ మీద ఒక 20-30 మంది ఇక్కడ నిలబడ్డారు. కనిపించని ఎంతో మంది కళాకారులు ఉన్నారు, ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎలా ఈ చెట్టు నీడన ఎలా పెరుగుతున్నారు? ఈ చెట్టు వాళ్ళకి ఏమి ఇస్తోంది అని ఒక్కసారి ఆలోచించామా? కానీ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ రమేష్ అట్లాంటి వాళ్ళు, రాకేష్ రావణ్ అని, సునీత అని, అనిత, వీళ్ళంతా రాసిన అనుభవాలు ఉన్నాయి. అవి చదివినప్పుడు నాకైతే కన్నీళ్ళు ఆగలేదు. అసలు తిండి కూడా లేక వాళ్ళు దుండాం సమయంలో ఊరూరు తిరుగుతూ, తిండి కూడా ఏమీ లేక 2 రోజులు
తిరిగారు, ఒక ఊరికి వెళ్ళారు, రాత్రి అయింది, అక్కడ ప్రదర్శన ఇచ్చారు, దాని తర్వాత వాళ్ళకి భోజనం కూడా అయిపోయింది. లేదు, ఆ రాత్రితో మళ్ళీ ప్రయాణం చేసి ఇంకో ఊరికి వెళ్ళారు, అది అక్కడ ఆలస్యమైంది. అక్కడి నుంచి సాయంత్రం ఒక దగ్గర మాట ఇచ్చారని అక్కడికి పరిగెత్తారు. చివరికి అక్కడ దారి తప్పారు అడవిలో. వాళ్ళకి 2 రోజుల నుంచి తిండి నిద్ర లేదు. చివరికి వాళ్ళు ఏం చేయాలో తెలియక పిల్లలకి ఏం పెట్టాలి, వాళ్ళ ఆకలితో కింద పడుతున్నారన్నట్లు చూసి విమలక బోర్న ఏడ్చేసిందట. ఈ విషయాలని ఒక అమ్మాయి రాసింది. నాకైతే మనలో ఎంతమంది మీ త్యాగాన్ని చూడగలుగుతున్నాం అసలు. ఆ పిల్లలందరూ అక్క కన్నీళ్లు చూసి అక్కను గట్టిగా పట్టుకొని, అక్క ఈ మా కడుపులు కాలితే ఏమి పర్వాలేదు, మనం సమాజం కోసం చేస్తున్నామని వాళ్ళు అట్లాగా 3 రోజులు తిరిగారు. నేను ఒక్క సంఘటన మాత్రమే చెప్తున్నాను. ఇలాంటి అనుభవాలు ఇందులో ఉన్నాయి, మీరు అవన్నీ చూస్తారు. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, విమలక్క మనం అనుకుంటాం శాంతి నోబెల్ ప్రైజులు వస్తుంటాయి కొంతమందికి, గొప్ప వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళు రాసిన గ్రంథాలతోటో లేదంటే చేసిన కృషితోటో. మదర్ తెరెసా అని అంటాము, అణుబాంబును తయారు చేసిన శాస్త్రజ్ఞులు కూడా ఇచ్చారు. కానీ నిజంగా ప్రేమను ఉద్యమానికి మిలాయించి, ఉద్యమం అంటే సిద్ధాంతాలతో నడిచే ఒక పోరాటమే కాదు. ఉద్యమం అంటే ట్రూ లవర్ కెన్ ఓన్లీ బి రెవల్యూషనరీ. అట్లాంటి ప్రేమని తన జీవితంతో పంచి జీవితాంతం చేస్తున్న అక్క, నిజానికి ఆమెకు నోబెల్ ప్రైజ్ ఉండాలి. ఇవ్వగలిగితే అంటే ఆమె తీసుకుంటే భారతదేశంలో భారత రత్న కూడా ఇవ్వాల్సినంత ఆమె. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఎదిగిన కళాకారులు ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పాలంటే అదొక పెద్ద పుస్తకం అవుతుంది. ఇందులో చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇందులో ఇంత పిల్లల నుంచి ఇంతవరకు ఇక్కడే పెరిగిన వాళ్ళు ఉన్నారు. 3వ తరగతి నుంచి వచ్చి ఇప్పుడు ప్రొఫెసర్ అయిన అనిత లాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. వీళ్ళ గురించి నిజంగా సంక్షిప్తంగా చెప్పాలనుకుంటే, మీరు నిజంగా ఒక యోధ అయితే, ఒక మహిళ అయితే, మీకు నిజంగా సాహసం ఉంటే, ప్రశ్నించే ధైర్యం ఉంటే విమలక్క బృందంలో కనిపిస్తారు. అంతేకాదు, మీకు పిల్లలుంటే వాళ్ళని సంకన పెట్టుకొని వస్తారు. మీ దగ్గర మీకు ఒక అన్ననో తమ్ముడో 17 ఏళ్ళలో 18 ఏళ్ళలో ఉన్నవాళ్ళు వస్తే వాడిని తీసుకొని వస్తారు. కానీ ఆ తమ్ముడో అన్ననో వంటింట్లో వంట పని చేయాల్సి ఉంటుంది. అట్లాగే వాడు ఆ చుట్టుపక్కల అక్క చెల్లెళ్ళ కార్యాచరణలో నుంచి జీవితాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అక్కడున్న విమలక్క దగ్గర ఉన్న మొత్తం కళాకారుల నేపథ్యం. ఇలాంటి కళాకారులు కనీసం ఈ 50 ఏళ్లలో ఎంతమందిని తయారు చేసి ఉంటుంది అరుణోదయ, ఊహించండి. నిజమే, అందరూ మాట్లాడుతున్నారు అరుణోదయలు, ఎన్నో రకాల అరుణోదయలు, ఐక్యత, పోరాటం అని. ఇంతకంటే పెద్ద పోరాటం ఎక్కడున్నది? 100 మంది ఆర్టిస్టులను తయారు చేయడము, సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళుగా మలవడం, వాళ్ళకి ప్రేమ అనే ఒక ఆసరా ఇవ్వడం, ఆమెకి తోడు మిత్ర కలం అనుకుంటాం, అంతేకాదు మిత్ర సహచర్యం కూడా. వాళ్ళు నిజానికి సహచరత్వానికి ఒక మంచి నిదర్శనంలాగా కూడా కనిపిస్తారు. వీళ్ళు చేసే కృషి ముందు ఏదైనా దిగదుడిపోయాయని నేను చెప్పదలుచుకుంటున్నాను. అవన్నీ కూడా మీకు ఈ సోవనీర్లో కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి, ఇంతకుముందే చెప్పినట్లు అరుణోదయ పెద్ద పెద్ద పరిష్కారాల గురించి మాట్లాడదు నాకు తెలిసి, నా ఉద్దేశంలో. కానీ చిన్న చిన్న ప్రశ్నలు చాలా వేస్తుంది. అది చాలు కదా ఒక హింసను ఆపడానికి, నేరాలను అరికట్టడానికి. అలాంటి విషయాలను తెలిపే ఇందులో కొన్ని వ్యాసాలు ఉన్నాయి. అంతేకాదు ఇంకా డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి. ప్రభాకర్ అన్న ఆల్రెడీ చెప్పేసింది కనుక నాలాంటి వాళ్ళకి అరుణోదయం ఇచ్చిందో కూడా నేను మాట్లాడుకోవాలి. ఇంతకుముందు చెప్పాను, చాలా మందికి కళాకారులకి ఆమె అమ్మ చెట్టు. నాకైతే ఆ అరుణోదయ బోధి వృక్షం నీడ అనుకుంటున్నాను. ఇన్సిడెంటలీ ఈరోజు మొత్తం మన మనసులంతా రణరంగంగా ఉన్న ఈరోజు
నిజానికి మన ప్రపంచానికే శాంతి జల్లులు కురిపించిన బుద్ధుని పుట్టినరోజు కూడా ఈరోజు. యాదృచ్ఛికమే అయినా ఈరోజే. నాకైతే అరుణోదయ కార్యాచరణని దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమం అందించిన మిత్రత్వం, నాకు అపురూపమైన మిత్రత్వం విమలక్క, అరుణోదయ. దాంతో కలిసి నేను చేసిన పోయిన 15 ఏళ్ల ప్రయాణంలో నేను నేర్చుకున్నది, అసలు ఏ పుస్తకాలు ఇవ్వలేని జ్ఞానాన్ని నాకు ఆ ప్రయాణం ఇచ్చిందని నేను సభాముఖంగా చెప్పాలనుకుంటున్నాను. నాకే కాదు, నాలాంటి ఎంతో మందికి అది జరిగింది. ఇంతకుముందు కళాకారుల గురించి చెప్పాను. నేను కళాకారుని కాదు, నాకు తోచినంత, నేను చేయగలిగినంత ఏదైనా చేయగలిగితే సమాజానికి చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక మామూలు మనిషిని. ఇలాంటి మామూలు మనుషులు ఆ విమలక్క చుట్టూ ఎంతమంది ఉంటారో మీకు అందరికీ తెలియని విషయాలు కాదు. ఈరోజు ఎన్నో వేలు పెట్టి, ఎన్నో బస్సులు పెట్టి తెచ్చి కూర్చోబెడితే ఉండే మీటింగ్ హాల్ నింపుతున్న మీటింగ్ హాల్స్ ఇప్పుడు. కానీ చూడండి, ఈరోజు ఇంత ఏం మోసుకొచ్చింది? కేవలం ఇది అరుణోదయకున్న బలం. అట్లాగే ఈ పుస్తకంలో నాలాగే ఈ కార్యక్రమాల్లోంచి, దీంట్లోంచి నేర్చుకున్న కొత్త అంటే యువకులైన వాళ్ళు రాసిన వ్యాసాలు కూడా ఉన్నాయి. ఇమ్మిడి మహేందర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఆయన వ్యాసం చదవండి. ఆయన ఉద్యమాలని, మార్పులని ఎట్లా చూస్తున్నాడు, మార్పు కోసం ఉద్యమాలు చేయాల్సిందేంది, వ్యక్తిగతంగా మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనే విషయాల గురించి చాలా అద్భుతమైన ప్రశ్నలు వేస్తాడు. చిన్న చిన్న ప్రశ్నలే పెద్ద పరిష్కారాలకు దారి తీస్తాయని చెప్పడానికి అది అరుణోదయ మోటో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పరు కానీ ఈ విషయాలన్నీ కూడా బహుశా ఈ విషయాలన్నిటికీ ఈ సోవనే అంతో ఇంతో సహాయపడుతుంది అని నేను అనుకుంటున్నాను. చివరగా ఐక్యత అని అందరూ మాట్లాడుతున్నారు. నిజానికి ఇంతకుముందు ప్రభాకర్ అన్న చెప్పాను, మన ఇంతకుముందు నేను నా అనుభవంలో చెప్పినట్లుగానే అరుణోదయ కానీ, విమలక్క వాళ్ళు కానీ అందరూ ఐక్యత కోసమే వాళ్ళు ఎప్పుడు ఉన్నారు. ఐక్యత అనే సిద్ధాంతాలు వల్లించారు, వాళ్ళందరినీ కలుపుకొని పోతారు. వాళ్ళ ప్రేమ పని చేస్తూ ఉంటుంది. అయితే నాదొకటి ఏమనిపిస్తుందంటే, అరుణోదయ ముందు చేయాల్సింది ఏంటంటే, తనలాంటి సాంస్కృతిక వేదికలు ఏవైతే, ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా, వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళతో కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పటికీ మనతో ఎందుకు ఎవరు కలిసి రావట్లేదు అనడం కంటే, కేవలం దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగా జపతిస్తా లాంటి వాళ్ళని కూడా కలుపుకోవాల్సిన అవసరం నేను అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, జపతిస్తా మూవ్మెంట్ వాళ్ళు ఈ మధ్య వాళ్ళంతా ఆదివాసీ సమూహాలు, ఎక్కడో స్థానికులు వాళ్ళు జర్నీ ఆఫ్ లైఫ్, మన బహుజన బతుకమ్మ లాగా వాళ్ళు మొత్తం యూరోప్ అంతా తిరుగుతున్నారు. యూరోప్ అంతా తిరిగి అక్కడ వాళ్ళ ప్రాపంచిక దృక్పథాలను చెప్తున్నారు. చెట్లంటే ఏంటి మాకు, భూమి అంటే ఏంటి, మనుషులంటే ఏంటి, ఉద్యమాలంటే ఏంటి, మేము ఎట్లా చూస్తున్నాం ఆదివాసులుగా అని వాళ్ళు చెప్తున్నారు. ఎంతసేపు ఆదివాసుల గురించి మనం మాట్లాడుకోవడం కాదు, ఆదివాసులే స్వయంగా వచ్చి వాళ్ళ అనుభవాలని, వాళ్ళ దృక్పథాలని, వాళ్ళ ప్రాపంచిక దృక్పథాలని మాట్లాడిన రోజు మనం చేయవలసింది చాలా విషయాలు మనం చెప్పకుండానే జరిగిపోతాయి. అలాంటి కార్యక్రమాలు కూడా ముందు విమలక్క చేయాలని, ఆ దిశగా ఏమైనా చేస్తే నా వంతుగా కూడా నేను అందులో పనిచేస్తానని చెప్తూ, అరుణోదయతోటి మీరంతా కనీసం అంటే మేము మీతో చేస్తున్నాము అని, మీ జెండా పట్టుకుంటున్నాము అనేది కాదు. ఎందుకంటే అరుణోదయ ఎప్పుడు ఒక సంస్థ కాదు అని వాళ్ళు డిక్లేర్ చేస్తూనే ఉన్నారు. ఇది ఒక ఉద్యమం. ఈ ఉద్యమంలో ఎంతమందైనా కలిసి రావచ్చు, ఎంతకాలమైనా కలిసి రావచ్చు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా తలా ఒక చెయ్యి వేసి మీ కళాన్నో, మీ బలాన్నో చూపిస్తే అదే దీనికి సార్థకత అని అనుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన విమలకి థ్యాంక్ యూ.